ఈ బ్యాంకుల పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల ప్రైవేటీకరణ చర్య అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరగబోయే పార్లమెంట్ సెషన్లో టేకప్ చేస్తానని చెప్పిన వెంటనే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ అలాగే ఆఫీసర్స్ సంఘాలు ఇవి ఈ 9 సంఘాలు ఆధ్వర్యంలో యూఎఫ్బియు బ్యానర్ కింద ఈ నిరసన కార్యక్రమాన్ని అలాగే అజిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ నెల 16-17 తారీఖున ఆల్ ఇండియా స్ట్రైక్కి కాల్ ఇవ్వడం జరిగింది. మా ముఖ్య డిమాండ్లు ఏవైతే ఉన్నట్టయితే ఈ బ్యాంకుల ప్రైవేటీకరణ అనే అంశంపై ఏదైతే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో దాన్ని నిరసిస్తూ ఈ ప్రైవేటీకరణ వల్ల జరగబోయే నష్టం బ్యాంక్ ఉద్యోగులకే కాకుండా ముఖ్యంగా ఈ దేశంలో ఉండే ప్రతి ఖాతాదారుడికి బ్యాంకు ఖాతాదారుడికి అలాగే కామన్ మ్యాన్కి కూడా ఏదైతే సేవలు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గత 5-6 దశాబ్దాలుగా అందిస్తున్నాయో ఈ ప్రైవేటీకరణ వల్ల ఈ సర్వీసెస్ అనేవి ఈ ఏదైతే ఫెసిలిటీస్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఈ ఎకానమీ డెవలప్మెంట్ గురించి దీనికి విరుద్ధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మన పబ్లిక్ సెక్టర్ క్యారెక్టర్ ఆఫ్ ద బ్యాంక్స్ అనేది దీన్ని కాపాడుకునే అని ఉద్దేశంతో ఈ స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగింది. అందరూ తెలుసుకోవాల్సింది ప్రైవేటీకరణ వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనేది. దీనికి చరిత్రలోకి వెనక్కి వెళ్ళినట్టయితే 1969లో ఎప్పుడైతే అప్పుడున్న ప్రభుత్వం 14 బ్యాంకులని 1980లో మరొక 6 బ్యాంకులని జాతీయకరణ చేసి ఈ దేశ అభివృద్ధి కోసం దేశం నలుమూలలో ఉండే ప్రతి పౌరుడికి రూరల్ ఏరియాస్ నుంచే కాకుండా సెమీ అర్బన్ ఏరియాస్తో అలాగే వాడికి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అందే విధంగా ఏదో డెసిషన్ తీసుకొని ఆ రోజున నేషనలైజేషన్ చేయడం జరిగిందో దాన్ని ఈ రోజున రీఫార్మ్స్ పేరిట గత 3 దశాబ్దాలుగా స్టార్టింగ్ ఫ్రమ్ 90s నుంచి బ్యాంకింగ్ రీఫార్మ్స్ పేరిట మెల్లమెల్లగా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే చర్యలు ప్రతి ప్రభుత్వం చేపడుతూనే ఉంది. ఈ ప్రైవేటీకరణ వల్ల వచ్చే లాభాల కంటే ఈ దేశ ప్రజలకు అలాగే ముఖ్యంగా తమ సొమ్మును బ్యాంకుల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాచుకున్న కస్టమర్లకి చాలా దీనివల్ల హాని జరిగే అవకాశం ఉంది. ఎందుకన్నట్టయితే హిస్టరీ చూసినట్టయితే ఈ బ్యాంక్స్ 69లో ఎప్పుడైతే నేషనలైజేషన్ అయిన తర్వాత మన బ్యాంకుల్లో మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దాదాపు 8,000 బ్రాంచులు ఉండేవి. ఈ రోజున 2021 నాటికి ఆ బ్రాంచుల సంఖ్య 1,13,000 బ్రాంచులకి విస్తీర్ణం కావడం జరిగింది. ఆ రోజున ఎలాగైతే 5,000 కోట్లతో టోటల్ డిపాజిట్స్తో స్టార్ట్ అయిన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఈ రోజున 1,57,000 కోట్ల ప్రజల ఆస్తిని భద్రపరుస్తూ దాన్ని ఆ మొత్తాన్ని దేశ అభివృద్ధి కోసము దేశంలో ఉన్న అన్ని సెక్టార్ల అభివృద్ధి ఫార్మర్సే కానివ్వండి, స్మాల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, స్మాల్ బిజినెస్ కానివ్వండి, ఎస్ఎంఈ యూనిట్స్ కానివ్వండి, అట్లాగే హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అన్ని ఏరియాల్లో కూడా ఈ మొత్తం ప్రజల సొమ్ముని ఇన్వెస్ట్ చేసి ఈ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే అడ్వాన్సెస్ కూడా అప్పట్లో 3,500 కోట్లు ఉన్నప్పుడు 1969 సంవత్సరంలో ఈ రోజున అది దాదాపు 1,10,000 కోట్లు అమౌంట్ ఈరోజు ఆ ప్రజాధనాన్ని దేశ అభివృద్ధి కోసం బ్యాంకులు చించడం జరుగుతుంది. ప్రాఫిట్ మోటివ్ అనేది ఏదైతే ప్రైవేటైజేషన్ వల్ల ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినట్టయితే వారికి ఈ సోషల్ ఆబ్జెక్టివ్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకన్నట్టయితే ప్రైవేట్ ఎంటిటీస్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ ముఖ్య ఉద్దేశం ఉంటుందే తప్పితే దాన్ని ఈ సోషల్ డెవలప్మెంట్కి అలాగే ఈ కంట్రీ యొక్క ఎకానమీకి డెవలప్ అవటానికి మట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ డెఫినెట్గా కాదు. దాన్నే మనం ప్రతిసారి యూఎఫ్బి ద్వారా మేము ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కూడా ఈ ప్రైవేటైజేషన్ అనే అంశం వచ్చినప్పుడు అన్ని యూనియన్ సంఘాలని కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఎప్పటికప్పుడు స్ట్రైక్ ప్రోగ్రామ్స్, అజిటేషన్స్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్తారు, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే ఇన్ఎఫిషియెంట్గా తయారవుతున్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ ఇన్ఎఫిషియన్సీ అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది గత కొన్నేళ్లలో జరిగిన ఈ ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని కూలిపోయాయో మీకు తెలుసు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చాలా ఆర్భాటంగా కొన్నేళ్ల క్రితం ఈ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ని స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలకే
అది దివాళా తీయడం, దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేస్తానికి ప్రభుత్వం మళ్ళీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ని చెప్పడం జరిగింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ హెస్ టేకన్ ఓవర్ ది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్. ఇలా చాలా ఎగ్జాంపుల్స్. రీసెంట్గా ఎస్ బ్యాంక్ సంగతి మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఎస్ బ్యాంక్ రావడము, అది పోవడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే టేక్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ సెక్టర్లో ఆ బ్యాంకులు ఆర్భాటంగా ఓపెన్ అయ్యి ఆ ఉన్న పబ్లిక్ ఫండ్స్ని ప్రాపర్గా ఈ దేశం అభివృద్ధి గురించి పెట్టకుండా దానికి ఓన్లీ కేవలం కొన్ని ప్రైవేట్ ఎంటిటీస్ వరకే దాన్ని ఆ అమౌంట్స్ని వాళ్ళు లోన్స్గా ఇవ్వడము, తర్వాత అది బ్యాడ్ డెట్స్గా మారడము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారడం, దీనివల్ల ఆ బ్యాంకులు మూతపడడం జరుగుతుందే కానీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కాదది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కంటే ఈ రోజున ఇన్ఎఫిషియన్సీకి మారు పేరు ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ ముందు కూడా ఏవైతే ఈ బ్యాంకింగ్ అనేది కొన్ని వ్యాపార సంస్థల్లో చేతుల్లో ఉండే వారి కొంత ఏరియా వరకే వాళ్ళ ఏరియాస్ వరకే దాని డెవలప్మెంట్ వాడారు తప్పితే ఈ దేశ అభివృద్ధికి వాడలేదు. ఈరోజు నేషనలైజేషన్ అయిన తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ దాంట్లో పనిచేసే సిబ్బంది, ఆఫీసర్లు కానివ్వండి, మిగతా స్టాఫ్ కానివ్వండి, చాలా కష్టపడి దాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఆ కాన్ఫిడెన్స్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మా డబ్బులు పెట్టుకున్నట్టయితే చాలా సేఫ్గా ఉంటుంది, ఆ ఫీలింగ్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజున మెల్లమెల్లగా దానికి ఇన్ఎఫిషియన్సీ అని పేరు చెబుతూ, రకరకాల రీజన్స్ చెప్తూ, ఎన్పిఎస్ అని చెప్తూ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తూ దాన్ని ప్రైవేటైజ్ చేయడమే దానికి ఒకటే సొల్యూషన్ అన్నట్టుగా సక్సెసివ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంటే కాదు ఇంతకుముందు గవర్నమెంట్స్ కూడా ఇదే అజెండాను ఫాలో చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే 1990s యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్గా అప్పుడు ఈ యూనియన్స్ అన్నీ ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత అప్పట్లో నరసింహం కమిటీ రిఫార్మ్స్ అని రకరకాల కమిటీ రిఫార్మ్స్, ఈ ప్రైవేటైజేషన్ దాని మీద ఎందుకైతే ముందుకు వెళ్ళిందో ఆ రోజున ఉన్న ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం జరిగింది. దానివల్లనే ఈ ప్రైవేటీకరణ అనేది ఈ రోజున కూడా పూర్తిగా బ్యాంకింగ్ని టేక్ ఓవర్ చేయకుండా ఈ యూబియు స్ట్రగుల్స్ వల్ల దాన్ని మెల్లమెల్లగా స్లో చేయడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సెషన్లో కూడా మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ మేడం సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. 2 ప్రైవేట్ బ్యాంక్స్ని, 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటీకరణ చేస్తాం, అలాగే ఐడిబి బ్యాంకును కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ టైంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ స్పందించి 2 రోజులు స్ట్రైక్ చేసిన కారణంగా ఆ డెసిషన్ని ఆ సెషన్లో ఆ ప్రైవేటైజేషన్ బిల్ని తీసుకురావడం ఆపారు. మరి ఈ రోజున వింటర్ సెషన్ స్టార్ట్ కాగానే మళ్ళీ అదే అజెండాను ముందుకు తీసుకొచ్చి ఈ సెషన్లోనే ఆ ప్రైవేటీకరణ ఎఫర్ట్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తుంది. దీనివల్ల మేము చెప్పేది ఒకటే, ది ప్రైవేటీకరణ వల్ల ఒక సెక్టర్ ఆఫ్ ది సొసైటీ మట్టుకే బాగుపడుతుంది. ఈ కార్పొరేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి బెనిఫిట్ గురించే ఈ ప్రైవేటైజేషన్ పనికొస్తుంది తప్పితే దేశంలో ఉన్న కామన్ ప్రజలకి, ఈ దేశంలో సిటిజన్స్కి, అలాగే అన్ని ఏరియాస్లో వీకర్ సెక్షన్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏదైతే విరివిగా ఈ బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయని దూరం అవుతాయని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. దాన్ని ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అని చెప్తాం. ప్రాఫిట్స్ లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద. గత 10 ఏళ్ల బ్యాలెన్స్ షీట్ టోటల్ పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్ చూసినట్టయితే 2009-10 చూసినట్టయితే అప్పట్లో 86,945 కోట్లు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉండింది. 10 ఏళ్ల తర్వాత అది ఇంక్రీజ్ అవుతూ ఈ రోజున 2021 సంవత్సరానికి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపినట్టయితే 197,374 కోట్లు ఆపరేటింగ్ ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఇంత ఆపరేటింగ్ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది మేము అడిగే ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని. ఎన్పిఎస్ అంటున్నారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు అంటున్నారు. ఏవైతే మనం లోన్లు అడ్వాన్స్ చేసిన తర్వాత అవి బ్యాడ్గా అయిపోవడం, రీపేమెంట్ లేకుండా దాని గురించి ఉన్న ప్రొవిజన్స్ బ్యాంకులు చేసుకొని దానివల్ల ప్రాఫిట్ని తగ్గించుకొని చూపెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కామన్ రైతుకి ఇచ్చిన లోన్ కాదు, ఒక స్మాల్ బిజినెస్ వాడికి ఇచ్చిన లోన్ కాదు, దీనివల్ల ఎన్పిఎస్ అయినాయి కావు ఇవి. ఇవన్నీ కూడా కొన్ని కార్పొరేట్ సెక్టర్లో ఉన్న ఎంటిటీస్కి అడ్వాన్స్ చేసిన లోన్లు, అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు కానీ అప్పట్లో బ్యాంక్ బోర్డ్స్ కానీ ఈ ఇన్కరెక్ట్ డెసిషన్ తీసుకొని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని పెద్ద కార్పొరేట్స్కి, బడా ఇండస్ట్రియలిస్ట్లకి లోన్లు ఇవ్వడం, మెల్లమెల్లగా వాళ్ళు దాన్ని రీపేమెంట్ లేకుండా అది ఎన్పిఎస్గా పర్ఫామ్ అయిపోవడము, దీనివల్లనే నష్టం వచ్చింది తప్పితే ఈ కామన్ మ్యాన్కి ఇచ్చిన లోన్స్ వల్ల దీనివల్ల మట్టుగా ఎన్పిఎల్ పెరగలేదు ఈ బ్యాంకులు. దానికి కారణము బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు కానీ ఆఫీసులు దానికి ఏమాత్రం దానికి కారణం కాదు. ఇట్ ఈస్ ది రాంగ్ డెసిషన్స్ టేకెన్ బై ద బ్యాంక్ డైరెక్టర్స్ ఆఫ్ ది బ్యాంక్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది కార్పొరేట్ హౌసెస్. మేము ఫిగర్ చెప్పాలంటే దాదాపు
13 కంపెనీలు 13 కార్పొరేట్ ఎంటిటీస్ వల్ల బ్యాంకుకి నష్టం చేకూరింది. మ్యాక్సిమం అమౌంట్ అదే. వాళ్ళు మొత్తం లోన్ కట్టాల్సింది ఈ 13 ఎంటిటీసు 4,46,800 కోట్లు. ఇవన్నీ ఒక ఫ్యూ కంపెనీస్ వల్లనే అవుతుంది. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. దీంట్లో మళ్ళీ విజయ్ మల్యాల్ లాంటి వారు ఉన్నారు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు చేసి కన్సార్షియంని తీసుకొని ఎగగొట్టి ఈ రోజున దేశం పారిపోయిన వాళ్ళు. దానికి మటు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు. మేము అడుగుతూనే ఉన్నాం. ఎన్పిఎస్ రికవరీ చేసినట్టయితే ఈ ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరమే లేదు. మన ప్రెషర్ వల్ల గవర్నమెంట్ ఎప్పటికప్పుడు డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని, సర్ఫేసీ యాక్ట్ అని ఇవన్నీ తీసుకొచ్చినప్పటికి కూడా ఈ రోజున రికవర్ అయిన అమౌంట్ చాలా తక్కువ. ఇంకోటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఒకటి పెట్టి తీసుకొచ్చారు. దీనివల్ల జరిగింది ఏంటయ్యా అంటే ఒక కార్పొరేట్ ఎంటిటీ ఒక లోన్ అకౌంట్ బ్యాడ్ అయినప్పుడు ఆ అమౌంట్ని రికవర్ చేయకుండా దాంట్లో కొంత భాగమే రికవర్ అయిన తర్వాత మిగతా మిగిలిపోయిన అమౌంట్ని హెయిర్ కట్ అనే పదంతో, అంటే ఆ అప్పుల్ని బ్యాంకే అబ్జర్వ్ చేసుకొని మొత్తానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా బ్యాంకుల నష్టంలో రావడం జరిగింది. దీనికంతా కారణము నాట్ ది ఎంప్లాయీస్ ఆర్ నాట్ ది ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాంక్స్. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ చేపట్టిన ఏ స్కీమ్ అయినా కానివ్వండి, జన్ధన్ కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, అటల్ పెన్షన్ యోజన కానివ్వండి, ఇలా రకరకాల స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసింది బ్యాంకులే, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులే. ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ దీంట్లో ఈ యాక్టివిటీస్లో పాల్గొన్నాయనేది మీ అందరికీ స్పష్టంగా మీకే తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంత సోషల్ సర్వీస్ చేస్తూ ఈ దేశ అభివృద్ధికి అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్కి పాల్పడుతున్న ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఇన్ఎఫిషియన్సీ అనే పేరుతో ఈ రోజున ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా తప్పుడు డెసిషన్. దీన్ని ఈఓబి పరంగా మేము ఖండిస్తున్నాం. ఈ డెసిషన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని ఈ దేశంలో పనిచేసే మోర్ దెన్ 10 లక్షల ఆఫీసర్ల ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. మీ ద్వారా అలాగే మీడియా ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకి అలాగే మన ఖాతాదారులు వీళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని తెలియజేయాలని కోరుతున్నాము. మేము చేసే సమ్మని ఇదేదో కేవలం మా జీతభత్యాల గురించి కాదు. ఈ పబ్లిక్ సెక్టార్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే మేము చేసే అజిటేషనే తప్ప వేరే రీజన్ దీంట్లో లేదు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నంత కాలం ఈ దేశ అభివృద్ధికి ఎప్పుడూ తోడ్పడుతూనే ఉంటాయి. అలాగే ప్రైవేటైజ్ చేస్తూ రకరకాల కారణాలు చెప్తూ ప్రైవేటైజ్ చేస్తూ ఏ పెద్ద బడా ఇండస్ట్రీస్ ఉన్నారో మన ఈ బ్యాంకులు ముంచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతికి అంటకట్టడం అనేది చాలా తప్పుడు నిర్ణయం అని మేము చెప్తూ ఈ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ టేకప్ చేసిన సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ మీడియా ద్వారా కూడా ఈ దేశంలోని ప్రజలకి వైడ్గా పబ్లిసైజ్ చేస్తారని కోరుతున్నాము. దీనికి మేము చేసే అజిటేషన్ కార్యక్రమంలో ఈ దేశంలో ఉన్న అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఐఎన్టీయూసీ కానీ, ఏఐటీయూసీ కానివ్వండి, హెచ్ఎంఎస్ కానివ్వండి, ఇవన్నీ అందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. ఈ పార్లమెంట్ సెషన్లో ఈ బిల్లు ఏ రోజున ప్రవేశపెడతారని డేట్స్ ఇవ్వలేదు కానీ బట్ దీన్ని మటుకు మాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకోవాలి, అవసరమైతే పొలిటికల్ పార్టీ సపోర్ట్ కూడా తీసుకొని పార్లమెంట్లో ఈ ఇష్యూని లేవదీయాలని అందరిని కోరుతున్నాము. అంతేకాకుండా మీడియాకి చాలా రీచ్ ఉంది కాబట్టి ఈరోజు సమాజంలో మీ మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది, ఈ బ్యాంకింగ్ ఉద్యోగులు ఏదైతే సమ్మె చేస్తున్నారో ఇది దేశ భవిష్యత్తు గురించి, దేశ అభివృద్ధి గురించి అనే ఖచ్చితంగా చెబుతూ ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.